మామ బిగ్ బాస్ 9 తెలుగు సీజన్లో 8th వీక్ నామినేషన్స్లో ఉన్నారు. ఎవరైతే ఓటింగ్ అనాలిసిస్ని బేస్ చేసుకొని ఒక 3 మెంబర్స్ మరీ లీస్ట్ పర్ఫార్మెన్స్ ఉంది మామ. ఈ వీక్లో అయితే కనుక వాళ్ళ పర్ఫార్మెన్స్ ఏమీ లేదు అన్న వాళ్ళ పేర్లు నేను 3 పేర్లు చెప్తాను ఈ వీడియోలో. సో మీకు నచ్చిన పేరు పలానా యొక్క వ్యక్తి యొక్క పర్ఫార్మెన్స్ అసలు ఏం బాగాలేదు, ఈరోజు పూర్, ఇంకా ఈ వారంలో వాళ్ళ యొక్క ఉన్నా ఇక ఆడే అంత ఏం లేదు అన్న పేర్లు అయితే కనుక మీరు కామెంట్ రూపంలో చెప్పండి ఖచ్చితంగా. అండ్ మనం ఈ వీడియోకి అయితే లైక్స్ 100 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం మామ. ఎందుకంటే కనుక ఓటింగ్ అనాలిసిస్ ఏదైతే ఉందో మనం ఇచ్చే వీడియోస్లో మ్యాక్సిమం ఫీడ్బ్యాక్ దీనికే మంచిగా వస్తుంది. మన రివ్యూస్ ఖచ్చితంగా ఆడియన్స్కి నచ్చిందని అనుకుంటున్నాను మామ. దీంతో పాటుగా ఖచ్చితంగా మీ యొక్క సపోర్ట్ నాకు కావాలి. చూసే వ్యక్తి ఎవరైనా కొత్తగా మనం చాలా చూస్తున్నా, దాని తర్వాత మన కంటెంట్ నచ్చి మన సబ్స్క్రైబ్ నచ్చిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ సో మచ్. సో నేను ఈ వీడియోలో మీకు డీటెయిల్గా చెప్పేది 8th వీక్లో ఎవరు ఎవిక్టెడ్ అయిపోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి, వీళ్ళల్లో ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి, వీళ్ళ పర్ఫార్మెన్స్ ఎక్కువ లేదన్న వాళ్ళ గురించి నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. సో ఒక్కటే మామ, లైక్ 99 మగధిరాలో చెప్తారు చూసారా, 99 100 అని చెప్పి అలా. సో మెయిన్గా చెప్పాలంటే కనుక ఒక 4 మెంబర్స్ పేరు చెప్తాను అనమాట మామ. చెప్పిన వెంటనే పలానా వ్యక్తి యొక్క పేరు మీకు నాకు సింక్ అయితే ఖచ్చితంగా లైక్ కొట్టేసండి. సో 1 గౌరవ్, 2 రీతు చౌదరి, 3 మాధురి గారు, 4 సంజన గారు అనమాట. సంజన గారు ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే ఖచ్చితంగా మీకు ఈ వీడియో నచ్చిద్ది. ఎందుకనేది వీడియో లాస్ట్లో చెప్తాను మ్యాక్సిమం, ఓకేనా మామ. లాస్ట్ వరకు వీడియో చూడండి, ఖచ్చితంగా 10 నిమిషాలు మాత్రమే వీడియో ఉంటుంది, ఎక్కడ స్కిప్ చేయొద్దు. స్కిప్ చేస్తే మధ్యలో మీకు అంతా కన్ఫ్యూజ్ అయిపోతాను అనమాట. సో మెయిన్గా ఓటింగ్ అనాలిసిస్ ఏంటంటే కనుక రీతు చౌదరి గురించి ముందు చెప్పుకుందామండి. రీతు చౌదరి గురించి ముందుగా చెప్పేటప్పుడు తను లాస్ట్ వీక్లో కూడా అంత గేమ్లో ఏం ఆడలేదు. డీమాన్ పవన్ని ఏదైతే గ్యాంగ్స్టర్ టాస్క్ ఏదైతే ఉందో ఆ గ్యాంగ్స్టర్ టాస్క్లో, అంటే గ్యాంగ్ లీడర్స్ గ్యాంగ్స్టర్ టాస్క్ జరుగుతుంది, ఆ టాస్క్లో డీమాన్ పవర్తో తను వ్యవహరించిన విధానం చాలా వరస్ట్. ఆ వీక్లోనే యాక్చువల్లీ తను ఎవిక్టెడ్ అవ్వాల్సి ఉండే, బట్ షీ ఈజ్ సేఫ్. సో ఇక్కడ ఏంటంటే కనుక మెయిన్గా చెప్పాలంటే తను గేమ్ పరంగా ఏం ఆడట్లేదు. డీమాన్ పవన్నే అడ్డు పెట్టుకొని అన్నిటిలో తన మీద ఏ రీజన్ లేకుండా అన్నిటికీ గొడవ పడుతుంది అన్నమాట వాస్తవం. ఇది మీకు నాకు సింక్ అయి ఉంటుంది, ఖచ్చితంగా లైక్ కొట్టేసేయండి. సో ఈ డీమాన్ పవన్ ఎవరైతే ఉన్నారో మనోడైతే కనుక మామూలు కట్అవుట్ కాదనమాట. ఫినానేలో ఒక టాప్ మెంబర్స్ ఉంటే 3, వాళ్ళలో ఒక్కడిలో మనోడైతే ఉంటాడు. దట్ ఈస్ ద స్ట్రాంగెస్ట్ పర్సన్ అనమాట డీమాన్ పవన్ అయితే కనుక. సో మేబీ డీమాన్ పవన్కి ఏమన్నా తన గేమ్ని హైక్కి తీసుకెళ్లాలంటే ఖచ్చితంగా రీతు చౌదరి తప్పించాల్సిందే అని చెప్తే చెప్పలేము, ఖచ్చితంగా తను తీసేయచ్చు. సో ఇది పర్టికులర్గా ఈ ఒక్క రీజన్. దట్ ఈ వీక్ అయితే తను ఏ గేమ్ ఆడలేదు, టాస్క్లో వ్యవహరించలా, తను ఏదో ఉందంటే ఉన్నట్టుగా ఉందన్నమాట. ఇంకోటి వచ్చేసి గౌరవ్ వచ్చి రాగానే మనోడికి అయితే కనుక కెప్టెన్సీ టాస్క్ ఇచ్చారు. కెప్టెన్సీ టాస్క్ అంతంత మాత్రంగా చేశాడు. బట్ కొన్ని సిచ్యువేషన్స్లో ఫిజికల్ టాస్క్లో ఆడేటప్పుడు మంచిగానే ఆడుతున్నాడు. బట్ అబ్జర్వేషన్ అంతా బాగానే ఉంది. లాంగ్వేజ్ ప్రాబ్లం ఉండడం వల్ల తనకి మెయిన్ డ్రాబ్యాక్ ఉందన్నమాట. ఇంకో విషయం ఏంటంటే కనుక గౌరవ్ నిజంగా చాలా పేషెన్స్ ఉన్న వ్యక్తి. ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఏదైతే కిచెన్లో దివ్య చప్పుగా వ్యవహరిస్తున్న వ్యవహారంలో తను చాయ్ పత్తా దగ్గర చిన్న క్లాష్ అవుతుంది. అక్కడ దివ్య మాట్లాడిన విధానం అస్సలు బాగాలేదు. అయినా కూడా గౌరవ్ సీరియస్ అవ్వకుండా చాలా నెమ్మదిగా వ్యవహరిస్తాడనమాట. దట్ ఈస్ టూ గుడ్ అనిపించింది నాకైతే కనుక. నిజంగా మీకు కూడా ఎవరికైనా అనిపిస్తే ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. గౌరవ్ ఉండాలి, ఎందుకంటే కనుక ఫిజికల్ టాస్క్లు పెట్టినప్పుడు కళ్యాణ్, డీమాను, భరణి గారు, ఇమాన్యుల్ వీళ్ళు 4 ఉంటే అవ్వదు. ఫిజికల్ టాస్క్ మినిమం ఒక 6 మెంబర్స్ అయినా ఉంటేనే గేమ్లో స్టఫ్ ఉంటుంది. సో అందువల్ల కూడా ఆలోచించి గౌరవ్ని ఎలిమినేట్ చేయలేమని చెప్పి నాకైతే ఎక్స్పెక్టేషన్ అనిపిస్తుంది. మేబీ చేయరు. సో దీని తర్వాత సంజన గారు గురించి చెప్పాలంటే ఈ వీక్ ఆవిడైతే కనుక ఇన్విజిబుల్లో ఉన్నారు. ఆల్రెడీ మా గెటప్ అయితే బ్లాక్ కుర్తా అయితే వేసేసుకున్నారు. సో ఇన్విజిబుల్లో ఉన్న ఆవిడ కొన్ని చోట్ల దొంగతనాలు అయితే చేయడానికి ట్రై చేస్తుండగా డిమాండ్లు కెప్టెన్గా ఉన్నాడు కాబట్టి ఎక్కడ కొడుకుకి బ్యాడ్ నేమ్ వస్తుందో, మళ్ళీ కొడుకుకి బ్యాడ్ నేమ్ వస్తే అది వేరే రకంగా టాలరేట్ అవుతుందని చెప్పి ఒక్క మిస్టేక్ కూడా ఈ వీక్లో ఆవిడ చేయలేదు మామ. పాపం ఒక్క సిచ్యువేషన్లో అయితే కనుక నిజంగా
అసలు అలా చేయకుండా ఉండాల్సిందిరా బాబు తనుజ గారు అయితే కనుక అనిపిస్తుంది మామ. తనుజ గారి ఫ్యాన్స్ ఎవరైతే ఉంటే దయచేసి హట్ అవ్వద్దండి. టు బి ఫ్రాంక్ ఓపెన్గా చెప్తున్నాను, ఇప్పుడు ఒకళ్ళు భోజనం చేస్తున్న చోట ఆర్గ్యుమెంట్ పెడితే తినేవాళ్ళకి ఎలా అనిపిస్తుందో కానీ అసలు అడగడం అది కరెక్ట్ కాదు కదా. ఆవిడ భోజనం చేశాక మీరు ఎంత పెట్టుకున్నారు ఏంటని చెప్పి అడిగి ఉంటే బాగుండు. తినే చోట అలా అడిగితే ఎవరికైనా కోపం వస్తుంది. ఆవిడ ఆ రోజు లేచి వెళ్ళిపోయారు, అది నాకు కరెక్ట్ అనిపించలా. మేబీ తనుజ ఏమన్నా పాత కక్షలు కానివ్వండి, పాత జరిగిన ఇన్సిడెంట్స్ కానివ్వండి మనసులో పెట్టుకొని వ్యవహరిస్తున్నారా ఏంటనేది నాకైతే అనిపిస్తుంది. మీకేమైనా అనిపిస్తే కామెంట్ రూపంలో తెలియచేయండి. సో ఇంకా ఫైనల్గా 4th పర్సన్ ఎవరంటే కనుక వీళ్ళ ముగ్గురు గురించి అయిపోయింది. వీళ్ళ ముగ్గురులో ఎవరైతే ఉన్నారో రీతూ చౌదరి కానివ్వండి, దాని తర్వాత గౌరవ్ కానివ్వండి, సంజన కానివ్వండి, సో వీళ్ళల్లో ఒక్కళ్ళైతే ఖచ్చితంగా పర్మనెంట్గా ఈ వీక్లో అయితే కనుక ఎలిమినేట్ అయిపోతారు. గౌరవ్ పరంగా కొంచెం మేబీ బాగానే ఉంది, 60 to 70% గుడ్. సంజన గారి పరంగా 80% గుడ్, ఆవిడలో అసలు రిమార్కే లేదు. ఇక ఫైనల్గా చూసుకుంటే రీతూ చౌదరి తిన పరంగా రిమార్క్ ఉంది. ఎందుకంటే కనుక హౌస్లో మాట్లాడే విధానం, ఎవరైనా కదిలిస్తే అగ్రెసివ్నెస్గా ఆన్సర్ ఇవ్వడం, దాని తర్వాత ఇక అంతా అయిపోయింది. డీమాన్తోనే ఇప్పటి వరకు ఉండి ఎప్పుడైతే ఆ డీమాన్తో ఆ క్లాష్ తెంపేసేసుకుందో, వాళ్ళ మధ్య గ్యాప్ వచ్చేసిందో, ఇంకా ఆవిడ హౌస్లో ఇక అనవసరం రా బాబు అని చెప్పి ఆడియన్స్కు కూడా అనిపిస్తుంది. డీమాను రీతూ చౌదరి కలిసి ఉంటేనే గేము. సో వాళ్ళిద్దరు ఇంకా విడిపోతే ఇంకా అక్కడ టాస్క్ అని కాదు, ఇంకా అక్కడ ఏంటంటే ఇంకా ఏం క్రియేట్ అవ్వదు. అక్కడ ఆడియన్స్కి చూడాలన్నా ఇంకా అదే ఉంటుంది కదా. సో అరే వాళ్ళు ఉత్తరం ఏంట్రా బాబు అని చెప్పి అది గుడ్ అవనండి బ్యాడ్ అవని ఏదైనా సరే అలా ప్రమోట్ అవుతూ ఉంటుంది, అలా ట్రోల్ అవుతూ ఉంటుంది. సో అది ఏమీ లేకుండా ఇంకా వాళ్ళిద్దరు విడిపోయిన తర్వాత ఇంకా ఇక్కడ డెడ్ ఎండ్, అది ఏంటంటే బ్రేక్ ఈవెన్ పాయింట్ వచ్చేసింది. ఇక బ్రేక్ అయిపోయారు వాళ్ళు కలవరు అలాంటి అన్నప్పుడు డీమాన్ పవర్ స్ట్రెంత్ ఉన్న క్యాండిడేట్ కాబట్టి రీతూ చౌదరిని ఆటోమేటిక్గా ఎవిక్టెడ్ చేసేస్తారు అని చెప్పి నాకు అనిపిస్తుంది. మీకు ఎంతమందికి అనిపిస్తే ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి మామ. అండ్ ఇంకో వీడియో ఏంటంటే కనుక మనకి పక్కాగా ఎవిక్టెడ్ అయిపోతున్నారని చెప్పి మనకు క్లూ వస్తే కనుక నేనైతే కనుక వాళ్ళ మీద ఒక వీడియో చేస్తాను. అప్పుడు పర్టికులర్గా వాళ్ళ గురించి ఎందుకు ఎవిక్టెడ్ అయిపోతున్నారు అని చెప్పి మనం ఆ వీడియోలో ఇంకా క్లియర్గా చెప్పుకుందాం ఆ మనిషి గురించి. ఈ వీడియో ఇక్కడతో క్లోజ్ చేస్తున్నామా. మీకు ఈ వీడియో ఖచ్చితంగా నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేయండి, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకున్నాం మా ఛానల్, మాకు చాలా సపోర్ట్గా ఉంటుంది. సో నేను 1000 సబ్స్క్రైబర్ గురించి వెయిట్ చేస్తున్నాను. సో నియర్ బై 450 అలా ఉన్నానండి. సో మీ యొక్క సపోర్ట్ నాకు చాలా అంటే చాలా అవసరం. ఓకేనా, మీరు ఇస్తారని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్, బాయ్.